హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా వంకాయ టమాటా కర్రీ తయారీ విధానం చూద్దాం. ఈ కర్రీ చేసిన తర్వాత నేను ఆగలేక వేడి అన్నంలో పెట్టేసుకొని తినేసాను కూడా. టేస్ట్ అయితే చాలా బాగుంది. నచ్చితే ట్రై చేయండి. ప్రాసెస్ చూద్దాం. వాటర్లో ఉప్పు పసుపు వేసుకొని వంకాయ ముక్కలు పుచ్చులు లేకుండా కట్ చేసుకొని అందులో వేసుకున్నాం. టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అండ్ కరివేపాకు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ హీట్ ఎక్కాక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులు వేసుకుందాం. పోపు దినుసులో పచ్చిశనగపప్పు ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి, లేదంటే పచ్చిశనగపప్పు నానబెట్టుకుని కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి వేసుకుందాం. 2 రెమ్మల కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ వేసి అవన్నీ ఫ్రై అయిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకుందాం. ఉప్పు పసుపు వేసుకుందాం. వేసి ఈ వంకాయలను మగ్గించుకుందాం. సగానికి పైనే మగ్గిపోవాలి. ఇప్పుడు టమాటాలు మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని తిప్పించుకుందాం. మెత్తగా వద్దండి, కొంచెం పలుకుగా ఇది ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి టమాటా ముక్కల్ని. ఇప్పుడు ఈ వంకాయలు సగానికి పైన ఫ్రై అయిన తర్వాత ఈ మిక్సీ పట్టిన పేస్ట్ ఇందులో వేసుకుందాం. పలుకుగా పట్టుకోవాలి టమాటా ముక్కలు, అప్పుడు బాగుండిద్ది, మరి మెత్తగా అవద్దు. టమాటాలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుందాం. ఉప్పు పసుపు మనం వంకాయల్లో టమాటాలో వేసాం కాబట్టి నేను ఉప్పు అసలు వేయట్లేదు. టేస్ట్ చూసుకొని వేసుకుందాం. ఉప్పు ఏమైనా పడితే. కారం వేసాను, 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసాను. కొద్దిగా పసుపు, చిటికెడంత పసుపు వేసి కలుపుకొని సిమ్లో పెట్టుకొని మగ్గించుకుందాం. ఉప్పు కారాలన్నీ వీటికి పట్టే విధంగా సిమ్లో పెట్టి మగ్గించుకుందాం. చూసారా, ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు 1 టీ గ్లాస్ అన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని సిమ్లో మరొక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఉప్పు కారాలన్నీ ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి. నాకు ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది, అందుకే నేను ఉప్పు అనేది అసలు వేయడం లేదు. ఇప్పుడు 1/2 టీ స్పూన్ అంత ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. లాస్ట్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వంకాయ టమాటా కర్రీ రెడీ అయినట్టే. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.